తమిళనాడు రాజకీయాలు సంచలన మలుపు తిరిగాయి. జయలలిత మరణంతో ముక్కలైన అన్నాడీఎంకే ఇప్పుడు బీజేపీలో విలీనానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు బీజేపీలో విలీనం కాబోతున్నాయంటూ తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విలీనం వార్తలతో అప్రమత్తమైన శశికళ మేనల్లుడు పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. తమిళనాడు రాజకీయాలు సంచలన మలుపు తిరిగాయి. జయలలిత మరణంతో ముక్కలైన అన్నాడీఎంకే ఇప్పుడు బీజేపీలో విలీనానికి సిద్ధమైనట్టుగా సమాచారం. సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు బీజేపీలో విలీనం కాబోతున్నాయంటూ తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విలీనం వార్తలతో అప్రమత్తమైన శశికళ మేనల్లుడు పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. విలీన వార్తలతో అలర్ట్ అయిన శశికళ మేనల్లుడు పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అన్నాడీఎంకేలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం తనకే ఉందని స్పష్టం చేశారు దినకరన్. దీంతో దినకరన్ కు చెక్ పెట్టేందుకు ఈపీఎస్, ఓపీఎస్ క్యాంపులు ఒక్కటైనట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ కలిసి దినకరన్ ని పార్టీ నుంచి తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఎప్పటి నుంచో ఒక వార్తలు చూస్తున్నాం, ఈపీఎస్, ఓపీఎస్ కలవబోతున్నారని. తర్వాత మళ్ళీ అవి బెడిసికొట్టిన ప్రయత్నాలు చూస్తున్నాం. బట్ ఈసారి బీజేపీలో విలీనం కావచ్చు, లేకపోతే దినకరన్ హవాకి సంబంధించిన డామినేట్ చేసే విధానం కావచ్చు, వీళ్ళిద్దరూ కలవడానికి ఒక మార్గం ఏర్పడింది అనుకోవాలా? సో ప్రస్తుతం అయితే చాలా రోజులుగా కూడా స్తబ్దుగా ఉన్నటువంటి తమిళనాడులో ముఖ్యంగా ఏడీఎంకే రాజకీయాల్లో మరొకసారి చర్చకు వచ్చాయి. ఈ రెండు వర్గాలు కూడా, ఇటు పళనిస్వామి, పన్నీర్ సెల్వం, ఈ రెండు వర్గాలు కూడా కలిసేందుకు ఏర్పాట్లు అనేటివి గత 2 నెలల క్రితమే జరిగాయి. ఇరు వర్గాలు కూడా చర్చలకు కూడా సిద్ధమైనటువంటి తరుణంలో ఒక్కసారిగా వారికి ఉన్నటువంటి డిమాండ్ల కారణంగా పూర్తిగా చర్చలు అనేటివి విఫలమయ్యాయి. ఆ తర్వాత ఆ ప్రస్తావన అనేది కూడా రాలేదు. ఎక్కడికక్కడ వేరువేరుగా మేము కలిసేందుకు సిద్ధమని చెబుతున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఎక్కడా కొనసాగినటువంటి పరిస్థితి లేదు. అయితే తాజాగా ఈ రెండు వర్గాలు కూడా ఏకంగా బీజేపీలో విలీనం అవబోతున్నాయి. గతంలో కూడా ఈ రెండు వర్గాలను కలిపి బీజేపీ అండదండలు అందించి బీజేపీ ఈ పార్టీని అన్నాడీఎంకేను ముందుకు నడిపించే విధంగా ఒక ఒప్పందం, ఆ ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇక ఆ ప్రయత్నాలు జరగకపోవడంతో ఇక బీజేపీనే నేరుగా రంగంలోకి దిగింది. ఈ రెండు వర్గాలను బీజేపీలో రైట్ మురళి, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీ వద్దకు వస్తాం. ఈపీఎస్, ఓపీఎస్ మధ్య మార్గం సుగమవుతున్నట్టు తెలుస్తోంది. వీరు దినకరన్ డామినేషన్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో ఈ రెండు వర్గాలకు సంబంధించిన క్యాంప్ రాజకీయాలు ప్రస్తుతం బీజేపీలో విలీనానికి సిద్ధమవుతున్నట్లుగా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి కొద్దిసేపట్లో అందబోతుంది. బికాజ్ దినకరన్ పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. చాలా కీలకమైన దశకు చేరుకున్నాయి తమిళనాడు పాలిటిక్స్. అన్నాడీఎంకేపై పట్టు సాధించేందుకు దినకరన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఈపీఎస్, ఓపీఎస్ ఇప్పుడు బీజేపీలో విలీనం కావడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు రావడంతో ఇప్పుడు దినకరన్ కాస్త వేగం పెంచినట్టుగా అనిపిస్తోంది. చిన్నమ్మని కలిసిన తర్వాత దినకరన్ కాస్త వ్యూహంతోనే పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ అత్యవసర సమావేశంలో ఏం నిర్ణయిస్తారా అనేది చూడాల్సిందే. తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన వార్త ఇది. సంచలనంగా మారాయి. జయలలిత మరణంతో ముక్కలైన అన్నాడీఎంకే ఇప్పుడు బీజేపీలో విలీనానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు బీజేపీలో విలీనం కాబోతున్నాయంటూ తమిళ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన శశికళ మేనల్లుడు పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.